తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం డీజీపీ కార్యాలయానికి ఆయన్ను ప్రభుత్వం అటాచ్ చేసింది. ఈ క్రమంలోనే ప్రణీత్ రావుపై వేటు పడటం గమనార్హం. అయితే గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నారనే ఆరోపణలను ప్రణీత్ రావు ఎదుర్కొన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం డీజీపీ కార్యాలయానికి ఆయనను ప్రభుత్వం అటాచ్ చేసింది. ఈ క్రమంలోనే ప్రణీత్ రావుపై వేటు పడడం గమనార్హం. అయితే గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నారనే ఆరోపణలను ప్రణీత్ రావు ఎదుర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. శిరీష, మనం గమనించవచ్చు, గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు ప్రభుత్వానికి ఒత్తాసుగా తర్వాత ప్రతిపక్ష నేతలు టార్గెట్ గా చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్తున్న ఆరోపణల మీద డిఎస్పీని సస్పెండ్ చేయడం జరుగుతా ఉంది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈయన ఎవరైతే ఎస్ఐబిలో ఉన్న ఈ డిఎస్పీ ప్రణీత్ రావు కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులందరూ సంబంధించిన మొబైల్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికీ సమాచారాన్ని సేకరించారు. దీని మీద ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వెంటనే దీని మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో ఆరోపణల మీద ఎంక్వైరీ వేసిన తర్వాత దాని నిర్ధారణకు వచ్చింది. దీంట్లో మనం చూస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చెల్లు కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అప్పట్లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఫోన్ సైతం ఫోన్ ట్యాప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే రకంగా ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ గా ప్రతిపక్షంలో ఉన్న అందరి నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా స్పష్టమైన ఆధారాలను సేకరించి ప్రస్తుతం ఆయన ప్రణీత్ రావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇదంతా కూడా గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు ఏమైతే చేశారో, అంటే ప్రభుత్వానికి అనుకూలంగా వర్క్ చేయడం తర్వాత చివరకు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు, తర్వాత వాళ్ళకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటన్న అన్ని అంశాలను కూడా ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాప్ చేసి ఆ విషయాన్ని ప్రభుత్వానికి చేరవేస్తున్నారని చెప్పి ప్రణీత్ రావు మీద ఆరోపణలకు సంబంధించిన వ్యవహారంలో ఎంక్వైరీలో మొత్తం నిజాలను తేలడంతో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. శిరీష, అలాగే ఇన్నారెడ్డి, అంటే గత ప్రభుత్వ పాలకులకు సంబంధించి అధికారులకు వీళ్ళు పోలీస్ శాఖ వత్తాసు పలకడం వల్లనే ఈ విధమైనటువంటి వేటు కానీ బదిలీలు కానీ జరుగుతుండడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే రీసెంట్ గా మాదాపూర్ ఏసీపీ కూడా బదిలీ అవ్వడం కూడా జరిగింది. సో ఎందుకని వీళ్ళకి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు? ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసినట్లయితే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? శిరీష, మనం గమనించవచ్చు, అంటే గత ప్రభుత్వంలో కొంతమంది పోలీస్ అధికారులు అడ్డంగా రాజకీయ నాయకులకు ఒత్తాసు పలికారు. అంటే మాదాపూర్ ఏసీపీ దగ్గర నుంచి తర్వాత కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అంటే తమ పోలీస్ యంత్రాంగం అనేది ప్రజల కోసం ఏర్పడుతున్న యంత్రాంగం కానీ అధికార పార్టీకి ఒత్తాసు పలికి అధికార పార్టీ చెప్పు చేతల్లో పనిచేసే పార్టీగా పనిచేసే యంత్రాంగంగా దాన్ని తయారు చేసి తెలుస్తా ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్ పాలనలో పోలీస్ యంత్రాంగం చాలా దారుణంగా వ్యవహరించింది. మనం ఒక విషయం గమనించవచ్చు, అంటే ఏ ఎమ్మెల్యే రికమెండేషన్ ఉంటే ఆ ఎమ్మెల్యే తమకు కావాల్సిన అధికారిని తమ నియర్ బై పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా పెట్టుకోవడం, తర్వాత తను చెప్పిన విషయాల మీద కేసులు నమోదు చేయడం, అంటే ఎవరైనా టార్గెట్ చేసి కేసులు పెట్టాలి అంటే అక్కడ లీగల్ సిస్టమ్ అడ్డంగా వాడుకున్నారు బీఆర్ఎస్ అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ప్రణీత్ రావు విషయం కూడా సేమ్ అంటే ఈయన ఎస్ఐబిలో ఉండి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఆయన చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి కావచ్చు, తర్వాత బీజేపీ నాయకులు కావచ్చు, వీళ్ళందరి సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేసి ఆ రిపోర్ట్ ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి తర్వాత అధికారులకు తెలంగాణలో ఉన్న అధికారులకు చేరవేశాడు తర్వాత అని చెప్పి అన్న విషయం మీద గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వచ్చిన తర్వాత ఎంక్వైరీలు మొత్తం కూడా నిజమని తేలి. సో ఇలా కొంతమంది అధికారులు బీఆర్ఎస్ ఒత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేశారని చెప్తున్న నేపథ్యంలోనే చాలా మందిని సస్పెండ్ చేయడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో పోలీస్ యంత్రాంగాన్ని అడ్డంగా వాడుకున్నారు. యంత్రాంగంలో ఉన్న వ్యక్తులు కూడా కొన్ని అనివార్య పరిస్థితుల్లో వాళ్ళకి పనిచేయాల్సి వచ్చింది. లేకపోతే వాళ్ళను భయపెట్టు తర్వాత వాళ్ళని ఏదో రకంగా తమకు అనుకూలంగా పనిచేసే చేసుకున్నారు. మొత్తం మీద తెలంగాణ గవర్నమెంట్ లో పోలీస్ యంత్రాంగం చేసిన తప్పిదాలు తర్వాత పోలీసులు ఏమైతే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరి మీద ఒక్కొక్కరుగా వెయిట్ వేస్తూ వస్తున్నట్టు తెలుస్తామని శిరీష. రైట్, థ్యాంక్ యూ వినారెడ్డి.